సార్ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2.0 మామూలుగా ఉండదు ఈసారి. మొన్నటి వరకు ప్రజల కోసం పనిచేశాను, ఈసారి కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తానంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఇతరమా నేను ఒకసారి చెప్పా, ఆడికి పిచ్చి పుట్టిందయా, పిచ్చి తలకెక్కింది, ఏదంటారే పిచ్చి నాకు పిచ్చిది కదండి, రోకలు నా తలకే చుట్టమన్నట్టు పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను మళ్ళీ చెప్పేదంటే తన హితుడు ఎవడు మాట వినడు, పిచ్చోడు ఎవడు మాట వినడు. వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తే తప్ప వాడు బాగుపడడు. వాడు ఎందుకంటే పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాడికి. మామూలుగా అయితే వాడు పేద అయితే ఏదో పోతాడు చేస్తాడు అనుకోవచ్చు. వాడు ఇద్దరు పిల్లలు, వాడికి వయసు ఉంది, 45 సంవత్సరాల వయసు ఉంది, ఇద్దరు పిల్లలు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పాలి. వీడు పిచ్చిగా వాగుతూ ఉంటే వీడికి పిచ్చి ముదురుద్ది. అండ్ మీరు అసలు జగన్మోహన్ అనేవాడికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు దయచేసి. ప్రెస్ వాళ్ళు మీరు వాడిని అనవసరంగా వాడికి హైపికేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాడు చెప్పే దాంట్లో ఒక్కటి నిజం లేదు కదా. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నిజమే, చంద్రబాబు తొందరపడవు. చంద్రబాబు మీద ఎందుకు పడుతున్నాడంటే కొంతమందిని కూడా పోకుండా కాపాడుకోవడానికి. ఇప్పుడు వలసలు పోతున్నప్పుడు ఏదో ఒకటి ఆపుకొని నేను వస్తాను, నేను చేస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పకపోతే ఈ కాస్త కూడా ఉండరు. వాడికి ఆ జనం కూడా లేకపోతే వాడిని రేపు అసలు దేశంలోనే కష్టం, మనుగడ కష్టం. ఇప్పుడే రేపు అసెంబ్లీకి కూడా వెళ్ళలేడు, తర్వాత ఈ కేసు నుంచి తప్పించుకోలేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇప్పుడు పెద్ద వాళ్ళంతా జైల్లో ఉన్నారు. లాల్ ప్రసాద్ లాంటి వాళ్ళే జైల్లో ఉన్నారు. ఇది ఒక లెక్క. వాడు ఎంత పవర్ఫుల్, బీహార్ చాలా పవర్ఫుల్ లీడరు. వాడు ఏలుముద్ర భార్యను పెట్టి రబరీదేవిని పెట్టి పరిపాలన సాగించిన లాలూ ప్రసాద్కే తప్పలా జైలు. ఇది ఎంత నథింగ్. రేపు డెఫినెట్ గా హీ విల్ గో టు జైలు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు అనేవాడు కక్ష సాధింపు ఉండదు. ఒక 5 నిమిషాలు పట్టదు. అమిత్ షాకి చెప్పేసేసి అమిత్ షా దగ్గరికి పోయి ఏమిడయ్యా ఈ కేసు అంటే 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాడు కసి తీర్చుకునేటువంటి విధానం. ఎవడన్నా ఎగినెస్ట్ ఉంటే రైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. 5 నిమిషాలు పని చంద్రబాబు. కాకపోతే అంటే ఇతను కక్ష సాధిస్తున్న పని ఏంటంటే మంచితనం, చంద్రబాబు మంచితనమనే అందరూ అసమర్థతగా లెక్కేస్తున్నారు. అంటే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడండి. నా మీద పెట్టిన తప్పుడు కేసులు 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, ఏమైంది, ముఖ్యమంత్రిని కాలేదా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు గాడ్సేను కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య గాడ్సేను కూడా చాలా గొప్పవాడు, వాడు చేసే గాంధీ గారిని ఎందుకు చంపాడంటే ఒక రీజన్ ఉంది. పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వమన్నాడు, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ముస్లిం సపోర్ట్ చేస్తున్నారు, వాడు చంపాడు. హిందువులకి గొప్పవాడు గాడ్సే అనేటువంటి వర్షన్ కూడా ఉంది. నువ్వేం చేస్తావు దానికి? అది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు గాడ్సేని అభిమానించే వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హిందుత్వవాదులంతా కూడా ఏం చేస్తారు, గాంధీ అనేవాడు హిందూ సమాజాన్ని నాశనం చేశాడు, ముస్లింకి సపోర్ట్ చేశాడు, జిన్నాకి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వమన్నాడు, జిన్నాకి ప్రైమ్ మినిస్టర్ ఇస్తే దేశం కలిసిపోద్ది అంటే పటేల్ వాళ్ళు ఒప్పుకోలా. ఈయన గొడవ ఏంటంటే ఈయనకి ప్రతివాడు ఎట్లుంటాడంటే మనం కాకుండా ఇతరులను కనుక పొగిడినట్లయితే, వేరే కుల వాళ్ళని పొగిడినట్లయితే జనం తప్పు అనుకుంటారు. అంతేగాని ఇప్పుడు అది నేను నిజాయితీగా ఉండాలి, అట్లా నేను అబద్ధం ఆడను, నేను ఇది అన్ని కులాల వాళ్ళని అభిమానిస్తాను. వీళ్ళంతా నాకు కులం ఒకడు అంటాడు, నాకు కులం అక్కర్లేదు, నాకు క్యాస్ట్ లేదు అంటాడు. కానీ వాళ్ళ పెళ్ళిళ్ళని ఎవడు చేస్తాడు? వాడు సొంత క్యాస్ట్ వాడు చూసుకుంటుంటాడు. ఏమయ్యా నువ్వు అట్లా కులం లేదన్నావు, వేరే కులాల పిల్లల్ని చేసుకోవచ్చు కదా, లేని వాళ్ళు పిల్లలు చేసుకోవచ్చు కదా. అది కుదరదు. ఇప్పుడు అన్నం అయితేనేమరా సున్నం అయితేనేమరి పోటపట్టుకొని సున్నం వేయడు, అన్నం వేస్తాడు. ఇదంతా మాయ ప్రపంచం. జనంలో కూడా స్వార్థం పెరిగిపోయింది. ఇమీడియట్గా నాకేం కావాలా? జనమంతా కూడా ఎంత దుర్మార్గంగా ఉందంటే వ్యవస్థ. ప్రతి వాడికి నాకు కావాలా, పెన్షన్ కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఊరికే నాకు రావాలా అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది. చంద్రబాబు గారు ఎవడొచ్చినా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, కానీ ప్రజల్లో మార్పు రావాలి, కానీ ప్రజల్లో స్వార్థం పెరిగిపోయింది. మీకు ఇంకోటి చెప్తున్నాను, గ్రామాల్లో నాకేంటని అడిగేవాడు తప్ప మా ఊరికి ఇది అడిగేవాడు లేడు. సరే, ఇదంతా ఒక యాక్సెప్ట్ అయితే ఆయన చెప్పినట్టు అన్ని అక్రమ కేసులే. ఏమైంది, 16 నెలలు జైల్లో పెట్టారు, బయటకు వచ్చాను, ముఖ్యమంత్రిని అయ్యాను, నా కథని మీరు
ఆదర్శంగా తీసుకోండి, మీకు బాధలు వస్తే కనుక నా కథను మీరు ఆదర్శంగా తీసుకోండి అనే మాట అయితే ఆయన చెప్తున్నాడు కదా, ఎలా చూడాలంటారు మరి దాన్ని? ఎందుకంటే అంతకన్నా పెద్ద శిక్ష లేదుగా. భారత శిక్షాస్మృతిలో జైలు కంటే పెద్ద శిక్ష ఉరి శిక్ష లేదు కదా. ఒకసారి జైలు అనిపించినట్టు లెక్కేముంది. జైలు అనిపించాడు, ఇంక అంతకన్నా ఏం చేస్తారు? జైల్లో వీళ్ళకి రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి మంచి ఫ్యాన్లు గీన్లు మంచి మర్యాదలు, నాన్ వెజిటేరియన్ కూడా మాంసాలు కోడిగుడ్డు కూడా పెడుతున్నారు జైల్లో, ఈ టీవీలు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకన్నీ ఇప్పుడు జైలు మనం చూస్తున్నాం, జైలు సూపరింటెండెంట్కి డబ్బులు ఇస్తే వాడు ఏదైనా తీసుకొచ్చేస్తారు బయట నుంచి, చికెన్లు బిర్యానీలు మటన్లు. ఇప్పుడు ఈ వ్యవస్థ అంత కుళ్ళిపోయింది. ఎందుకంటే నీకు చెప్పాలంటే ఈ ఉద్యోగాల వ్యవస్థ ర్యాంపెంట్ కరప్షన్, డబ్బు లేనిది ఎవడు పని చేయటం లేదు. మళ్ళీ నేను వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఈసారి నా వెర్షన్ అనేది 2.0 చాలా దారుణంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అట్లా అనకపోతే, నేను వస్తాను నేను నిలబడతాను అనకపోతే ఎవడు ఉండడు వెనక. రక్షణ చేసుకోవాలంటే నేను ఇంద్రుడిని చంద్రుడిని పొడుస్తాను అది ఇది అని చెప్పి నేను పారిపోతాను, నేను పెరుగుంటే ఎన్నికెట్టి తోడు ఉంటాడాయా? ఇప్పుడు నాకు అంత ఏమిటి వాడు ధైర్యం? జనానికి ఇంట్రెస్ట్, నా దగ్గర డబ్బు ఉంది, వయసు ఉంది, నేను ఇంతకుముందు అరాచకాలు చేశాను, మళ్ళీ అరాచకాలు చేసిన వస్తా. ఇంత అరాచకాలు ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ, అన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ మొత్తం వాడు ఏకఛత్రాధిపత్యంగా గెలిచాడు కదా. మొన్న ఏమైంది? ప్రజాస్వామ్యయుతంగా ఏమైంది? ఒక్క కార్పొరేషన్ గెలిచాడా? ఇప్పుడు వాడు తిరుపతి పోయింది, కడప పోయింది వైస్ చైర్మన్లు. ఇప్పుడు ప్రజల్లో వాడు పిచ్చి మూర్ఖుడు కాకపోతే పిచ్చి లంజాగొడక అని జనం అంతా అనుకుంటారు. సారీ, ఎందుకంటే జనం ఎట్లా అనుకుంటారంటే, నీకు కనీసం నువ్వు నిజాయితీగా మంచి పరిపాలన చేసి నిజాయితీగా ప్రజలను అభిమానించినట్లయితే ఒక్క కార్పొరేషన్ లోనే వైస్ చైర్మన్ గెలిపించుకున్నావా? అయితే గుంటూరు ఉంది, గుంటూరు ఎంత మెజారిటీ నీకు? అవును, గుంటూరులో 9 మంది 60లో 50 మంది వాళ్ళు. మొన్న ఏమైంది? మొత్తం మనం ఎందుకు వచ్చారు? కొనేశారంట, సంతలో పశువులను కొన్నట్టు కొనేశారని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా సార్. అంబటి రాంబాబు వీళ్ళంతా వాళ్ళకి ఏంటంటే అవకాశం లేక, వేరే రాజకీయాల్లోకి పోలేక అక్కడే తప్పని పరిస్థితి. వీళ్ళందరికి కూడా ఈ జనసేన వీళ్ళంతా అవకాశం ఇచ్చేసినట్టే మొత్తం దూగుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళన్నీ మూసేశారు. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, ఈసారి ప్రజలను పట్టించుకోను, ఓన్లీ కార్యకర్తలకే మేలు చేస్తానన్నట్టు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? అలాగే చూస్తే కనుక వెళ్ళిపోయిన నాయకులకు విశ్వసనీయత లేదంటూ ఆయన చేస్తున్న కామెంట్స్, వాటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలు ఎవడో తెలియదు, ఎవడెవడు కార్యకర్త తెలియదు, ఏ పార్టీ కార్యకర్త ఎవడికి తెలియదు. ఏమన్నా ఈ పలానోళ్ళు నా కార్యకర్తలు వీళ్ళంతా లిస్టు ఇచ్చినట్లయితే ఉండొచ్చు. నీకు ఇప్పుడు నాయకులు ఉంది లిస్టు, పలానోళ్ళు మినిస్టర్ ఇచ్చాం, వాళ్ళ డిప్యూటీ మినిస్టర్, ఇన్ని లిస్టు ఉంది. వీళ్ళు పోతున్నారు, కార్యకర్తలు ఎవడు పోతాడు ఎవడు తెలియదు కదా. వీళ్ళంతా ఒక ఊరు పోయి ఏదో నా కార్యకర్త అంటాడు, ఎక్కడ పోయినా ఒక 10 మందిని వేసుకొని జై కొట్టించుకుంటాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక 20 మంది రౌడీలను వేసుకొని ఇప్పుడు మనం ఉంటున్నారు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన ఈ మధ్య వేసుకొస్తున్నారే, రౌడీలను వేసుకొస్తున్నారే, వాళ్ళని 10 మంది 20 మంది రౌడీలు వేసుకుని మన సినిమా హాల్ మోహన్ బాబు వాళ్ళంతా బౌన్సర్స్, ఈ 100 మంది బౌన్సర్స్ పెట్టుకుంటాడు, జై కొట్టించుకుంటాడు. ఏ వాడికి అడ్డు ఆపే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యం అదే డిక్టేటర్షిప్ అయినట్లయితే ఎవడో ఉరిదీసేవాడు ఈ చేసిన అరాచకాలకి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన ఆశపడుతున్నట్టు 30 ఏళ్ళు మళ్ళీ ఆయన తిరిగి వచ్చే అవకాశం లేదంటారు? 30 ఏళ్ళు ఆయనకు అధికారం వచ్చే అవకాశం లేదంటారా? 30 ఏళ్ళు కాదయ్యా బాబు, 30 ఏళ్ళు కాదు. రేపు వాడిని కడపలో గెలవ మనం, 30 ఏళ్ళు కాదు, కడపలో గెలవ మనం చాలు. రేపు ఒక్క పంచాయతీ ఎలక్షన్లు పెడితే ఒక పంచాయతీ గెలవ మనం. ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటే భయం పోయింది. ఇంతకుముందు జగన్ వల్ల ప్రతి వాడు ఇట్లా మన స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్ళమా? జగన్ గురించి మాట్లాడేవాళ్ళమా? మరుసటి పోలీసు వచ్చి వేసిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం? ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు. మళ్ళీ ఆ దుర్మార్గుడిని లేకపోతే ఆ డిక్టేటర్ని ప్రజలు కోరుకోరు. ప్రతివాడికి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కావాలి. మనిషికి కావాల్సింది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛా వాతావరణం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు జగన్ క్రిటిసైజ్ చేస్తున్నాం, అదే చంద్రబాబుని క్రిటిసైజ్ చేస్తున్నాం.
చంద్రబాబుని కూడా అసమర్థుడు అంటున్నావు చంద్రబాబుని. ఈయన 7 నెలలు అయింది, ఒక్కడిని జైలు వేయలేదు. దొన్నపోతులాగా గంగిరెద్దులాగా తిరుగుతున్నా దేశం మీద పడి ఒక్క తిట్టినోడు వాడు ఎవడున్నాడు. పెద్దిరెడ్డి అక్కడ నలుగురిని పాపం తెలుగుదేశం వాళ్ళు కుర్రాళ్ళని తీసుకొచ్చి వాడు తిట్టి అమ్మన బుద్ధి లంజాడకల బట్టలు ఇప్పదీసి అది చేసి ఇది అరాచకం చేసాడు ఒకడు, వాడు జైలు వేయలా. ఇప్పుడు ఇడున్నాడు ఎవడైతే గుడివాడున్నాడు నాని. అసలు నాని స్వేచ్ఛగా వస్తే ఆడవాళ్ళు కొడతారు, ఎవరు అక్కర్లే. వాడు పోలీసులు లేకుండా వాడు రౌడీలు లేకుండా బదాలు తిరగమని వెళ్ళినాయి. ఇంత కసిగా ఉన్నారు జనం. అంటే ఇప్పుడు రాను ఏమైందంటే సావనీలే అనేటువంటి యాటిట్యూడ్ ఏమైందంటే మొట్టమొదటి కసి పగ టైం వచ్చే కొద్దీ తగ్గిపోద్ది.